నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. మనం ఎప్పటిలాగే ప్రజా ఎన్కౌంటర్ కి సంబంధించి జిల్లా ఎడిషన్ వార్తలు చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజా ఎన్కౌంటర్ లో ప్రతి జిల్లాల నుంచి మన ప్రజా ఎన్కౌంటర్ కి సంబంధించినటువంటి వార్తలు చూసుకుంటే, ప్రపంచ సుందరి అందాల పోటీలను రద్దు చేయాలని అడిగినందుకు మహిళా సంఘాల నాయకులు హౌస్ అరెస్టులతో నిర్బంధించడం అప్రజాస్వామికం. అప్పుల్లో ఉన్నా కానీ ప్రభుత్వం అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారో ప్రజలకు తెలియజేయాలి. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత. తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ సుందరి అందాల పోటీలు నిర్వహించడం దారుణమని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత ఖండిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల యొక్క అంగరంగ ప్రదర్శన ప్రపంచ స్థాయి పోటీలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లను ఉపసంహరించుకోవాలని, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే రకంగా ప్రపంచ సుందరి అందాల పోటీలు ఉంటాయని, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండేటువంటి ఈ పోటీలను ఇక్కడ నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపిస్తూ, ఆర్థికంగా దివాలా తీస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి ఇబ్బందిగా ఉందని చెప్తూ, ప్రపంచ సుందరి అందాల పోటీలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సరైనది కాదని కోరుతూ ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో పియుడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్యతో పాటు 5 నాయకురాలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. నిజంగా 300 కోట్లు ఒక ప్రపంచ సుందరి అందాల పోటీలకు 300 కోట్లు ఖర్చు చేయడం అనేది నిజంగా సిగ్గు చేయడం చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉందని చెప్పేసి చెప్తా ఉంటాడు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది, ఎట్లా కట్టాలి, ఎట్లా బోనస్లు ఇవ్వాలి, ఎట్లా అవి చేయాలి. ఈ రోజు మీరు 300 కోట్లు దానికి ఖర్చు పెడతా ఉంటే, ఈ రోజు రైతులలో వడదెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు మృతి. కనీసం రైతు కొనుగోలు కేంద్రాలలో రైతులకు తాగునీటి వసతి లేదు. అక్కడ ఎండకు కొట్టుమిట్ట ఆడుతా ఉన్నారు, వడదెబ్బతో చచ్చిపోతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి పోటీలు కావాలి, దానికి 300 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు మీది. కనీసం 300 కోట్లు దీనికి ఖర్చు పెడతా ఉంటే ఈరోజు పాఠశాలలు ఏ దుస్థితిలో ఉన్నాయి, ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలు ఏ రేంజ్ లో ఉన్నాయి. వర్షం పడితే మొత్తం కూడా పలిగిపోతా ఉంటే, నీళ్లు గారుతా ఉంటే పాఠశాలల్లో, పిల్లలు చదివేటువంటి పాఠశాలలో పెచ్చులు ఊడిపోతా ఉంటాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఉంటే 300 కోట్లు పెట్టి మనం అందాల పోటీలు నిర్వహించాలి. ఈ అందాల పోటీలు నిర్వహించడం ఒకటే కాదు, సరే ఒక రాజు అన్నప్పుడు వాళ్ళ రాజ్యంలో అందరినీ కూడా మంచిగా చూసుకోవాలి. ఎత్తేడ్చిన యువసము రైతేడ్చిన రాజ్యము ఉండదని చెప్పేసి ఒక సామెత ఉంటది. రాజు అనేటోడు పరిపాలన ఎట్లా చేయాలంటే, ప్రజలకు ఎప్పుడు కళ్ళకి నీళ్లు రాకుండా ప్రజలను చూసుకోవాలి. ఈ రోజు నువ్వు సుందరీకరణ పోటీలు పెడతా ఉంటే అక్కడ చిరు వ్యాపారస్తులు అందరినీ కూడా తొలగించడం, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తలేవా రేవంత్ రెడ్డి గారు? మీకు దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మనం బయటి వాళ్ళకి ఇచ్చే వాల్యూ కాదు, మన ప్రజలకు, మన పబ్లిక్ కి మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం, మనం ఎంత తీసుకుంటున్నాం అనేటువంటిదే మనకు ముఖ్యం. ఇక భారతదేశంలో సామాజిక న్యాయానికి దిక్సూచి కాంగ్రెస్ పార్టీ. మేడిపల్లి వెంకటయ్య, అధ్యక్షులు నవాబేట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పాలకుల వివక్ష నుండి స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన యోధులు, బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టి దేశాన్ని స్వతంత్రం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని నవాపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య మాట్లాడుతూ, ఆనాటి నుండి భారతదేశంలో ఉన్న ప్రజల కోసం అహర్నిశలు శ్రమించి దేశాన్ని ఒక క్రమ పద్ధతిలో అన్నిటిలో అభివృద్ధిలో ముందుకు ప్రయాణం చేసింది భారత కాంగ్రెస్ పార్టీనే. కానీ పాలనలో మన భారతదేశం ఎటు ప్రయాణం చేస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు. ప్రభుత్వ రంగం సంస్థలను అన్నిటినీ కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతుంది బీజేపీ ప్రభుత్వం వచ్చి నేటికి 1 సంవత్సరము పూర్తయింది, కానీ 140 కోట్ల మంది భారతీయులు నమ్మకం కోల్పోయింది పాలనలో. ఈ రోజు మణిపూర్ రాష్ట్రంలో, ఇంకా చాలా రాష్ట్రాల్లో పేదలు మరింత నిరుపేదలుగా జీవిస్తున్నారు. దేశ ప్రజలు సంపద అంతా సంపన్నుల కార్పొరేట్ కంపెనీల్లో బందీ అయిపోతుందని చెప్పేసి కూడా మేడిపల్లి వెంకటయ్య గారు చెప్తా ఉన్నారు. అధ్యక్షులు మాజీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవపేటు. ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళయాదవ్ గారిని ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే ఈయన ప్రజల కోసం అంటే మంచిగా చేస్తూ ఉంటాడు, అక్కడ
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికార ఎమ్మెల్యే కాలేయాదయ్యని కూడా ఈయన అధికార పార్టీలో ఉండి కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు అండగా మేమున్నాం. తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ సంస్థ హైదరాబాద్ నందు 3 సంవత్సరాల టెక్నికల్ డిప్లొమా కోర్సులకు 2025-26 సంవత్సరానికి గాను తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ బాలికలు, తల్లిని లేదా తండ్రిని కోల్పోయిన బాలికల నుండి అక్రమ రవాణాకు గురైన మరియు దివ్యాంగుల బాలికల నుండి దరఖాస్తులు అని చెప్పేసి దరఖాస్తుల స్వీకరణకు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక విజయవంతమైన రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం. కృషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్తల బృందం పెద్ద కొత్తపల్లి మండలం చిన్నుపురపు గ్రామంలో మంగళవారం రైతులు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంటల ఉత్పత్తి శాస్త్రవేత్త డాక్టర్ కె రామకృష్ణ మాట్లాడుతూ పంటల్లో ఎరువులు యాజమాన్యం, యూరియా వాడకం, అత్యధిక దిగుబడి సాధించే పద్ధతులపై రైతులకు క్షుణ్ణంగా వివరించాడు. రైట్గా అభివృద్ధిలో అగ్రగామిగా మన వికారాబాద్ ఉండబోతుంది. మోమిన్పేట మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభ అధిపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నియోజకవర్గంలో వివిధ గ్రామాల వారీగా కార్యక్రమాల వివరాలు రాళ్ల గూడెం నుండి తండ మీదుగా 2.40 కోట్లు గిరిజన అభివృద్ధి నిధులతో వేసిన బీటీ రోడ్డు ప్రారంభోత్సవం జరిగిందని చెప్పేసి రోడ్డు ఇప్పుడు వికారాబాద్ లో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని రోడ్లు వేయడం కానీ కొన్ని అభివృద్ధి పనులు శంకుస్థాపనలు అయితేనే మరి శంకుస్థాపన వరకే ఉంటుందా, పనులన్నీ కూడా ముందుకు సాగుతాయా లేదా అని చెప్పేసి కూడా ప్రజలు అంటా ఉన్నారు. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి వికారాబాద్ పైన ఎందుకో చిన్న చూపు ఉందని చెప్పేసి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఇటు తాండూరు, కొడంగల్, వికారాబాద్, కొడంగల్లో మాత్రం వేగంగా పనులు మాత్రం దూసుకుపోతా ఉన్నాయి. మరి తాండూరు, కొడంగల్, పరిగి ఈ 3 నియోజకవర్గాలు మరి జనరల్ ఉన్నాయని చెప్పేసి ఈ పనులు అయితా ఉన్నాయా? మరి వికారాబాద్ ఎస్సీ నియోజకవర్గం రిజర్వేటెడ్ కాన్స్టిట్యూన్సీ అని చెప్పేసి కూడా మరి దానిపైన ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తా ఉన్నారా అని చెప్పేసి చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి ఏమో కూడా పబ్లిక్ అనుకుంటా ఉన్నారు. కానీ ఏదైనా వడ్డించేటోడు మనోడైతే ఏ ముళ్ళకు కూర్చున్నా ముక్కలు పడతాయి అనేటువంటి సామెత ఒకటి ఉన్నది. మరి మనోళ్ళు ఓరు ముఖ్యమంత్రి, ఒక స్పీకర్ ఉన్నటువంటి జిల్లా కాబట్టి మరి పనులు ఎంతవరకు అయితే కూడా చూడాల్సి వస్తుంది. ఇక దరఖాస్తుదారుల పడిగాపులు, రేషన్ కార్డులు వచ్చేదెన్నడో. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల ఆశలు నెరవేరేలా లేదు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా ఆలస్యంగా సాగుతోంది. అర్హులైన వారికి కార్డులు మంజూరు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 32,000 కుటుంబాలకు మాత్రం కొత్త కార్డులు ఇవ్వగలిగింది. కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు సంబంధించి 10.50 లక్షల మంది చేర్చి వీరికి మే నెలకు సంబంధించిన రేషన్ కార్డు పంపిణీ చేయనుంది. మిగతా వారికి మంజూరు కావాలంటే మరో 2 నెలల సమయం పట్టవచ్చని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. దరఖాస్తుల పరిశీలనలో అవకతవకలు జరగకుండా, అర్హత లేని వారి పేర్లు రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ఇది రేషన్ కార్డు లెక్క. రాష్ట్రంలో మే నెలలో రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరింది. 11.15 లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా చేరారు. వీరికి నెలకు 1.86 లక్షల టన్నుల రేషన్ పంపిణీ చేయనుంది. జనవరిలో 89.95 లక్షల కార్డులు, ఫిబ్రవరిలో 90.11 లక్షలు, మార్చిలో 91.19 లక్షలు, ఏప్రిల్లో 90.42 లక్షలు కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల లబ్ధిదారులు చేరిన వారి సంఖ్య 5 నెలల వరకు 19.15 లక్షల మంది రేషన్ లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే ఇందులో పెళ్లి చేసుకున్న వారిని పాత కార్డుల నుంచి 7.10 లక్షల మంది పేర్లు తొలగించారు. మే నెలల్లో కొత్తగా రేషన్ ఇస్తుకునే వారికి సంఖ్య 12.10 లక్షలు ఉన్నట్టుగా పౌర సరఫరాల శాఖ పేర్కొంది. నరం ఇన్ఫెక్షన్ తో
నరం ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న పేషెంట్ కు రక్తం దానం చేసి ఆదుకున్న న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి. ఓ నెగిటివ్ రక్తాన్ని 66 సార్లు దానం చేసిన మహేందర్ రెడ్డి. రక్తదానం ఒక ప్రాణాన్నే కాదు కుటుంబాన్ని రక్షిస్తుంది. రక్తదానం చేయండి, ప్రాణదాతులుగా నిలవండి. బీజేపీ నేత రక్తదానత మహేందర్ రెడ్డి పిలుపు. నిజంగా రక్తదానం చాలా వరకు అవసరం. ఎందుకంటే ఆపద ఉన్నటువంటి స్థితి, మనం రక్తం ఇచ్చి కాపాడితే అసలు నిజంగా చెప్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా రక్తదానం చేయండి. ఈయన 62 సార్లు రక్తదానం చేసినంటే ఎంతో గొప్ప విషయం. 62 సార్లు నిజంగా మహేందర్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. 62 సార్లు రక్తదానం చేశారు. గ్రామాల మధ్య రోడ్లు అనుసంధానంతో గ్రామ స్థాయిలో సంపద సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం. అదిగో ఇదిగో అంటూ కాలయాపన, కార్యాలయాల చుట్టూ అర్జీల దారులు. సంగారెడ్డి నియోజకవర్గంలో ₹90 కోట్లతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాత్యులు దామోదర్ రాజనరసింహ. ఏసీగా కోట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో 3 నిందితులకు జీవిత ఖైదు. వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి. వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి, ఆకస్మిక తనిఖీల్లో జిల్లా కలెక్టర్. మల్లాపూర్ 10వ వార్డులో సీసీ రోడ్డు వేయించండి. రంగారెడ్డి జిల్లాకు చూసుకుంటే సీసీ రోడ్డు లేక ఇబ్బందులకు గురవుతున్న 10వ వార్డు కాలనీ వాసులు వర్షం పడినప్పుడల్లా ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాచారం మండలం నంది వనపర్తి గ్రామంలో 10వ వార్డులో సీసీ రోడ్డు లేక ఇబ్బందులకు గురవుతున్నామని ఎవరు పట్టించుకోరు. ఎలక్షన్ టైంలో వచ్చి మాకు ఓటు వేయండి, మీ సమస్యలు తీరుస్తామని చెప్పి గెలిచిన తర్వాత సమస్యలను పట్టించుకోరని సర్పంచులు, వార్డు మెంబర్లు మారుతూ వస్తున్నారు. కానీ మా కాలనీ పరిస్థితి మాత్రం మారడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. గిది కదా కావాల్సింది. ఓటేసేటప్పుడు ఓటాడేటప్పుడేమో కాళ్ళు ఒత్తడము, ఒడ్డుకెక్కినాక తెడ్డు చూపడం అంటే గిదేనండి. మనమేమో 300 కోట్లు అందాల పోటీలకు ఖర్చు పెడతా ఉన్నాం. ఈడ సీసీ రోడ్ వర్షాలు పడితే సీసీ రోడ్లకు తూట్లు పడి డ్రైనేజ్లకు వెళ్ళి కంపు నీరు బయటికి వస్తా ఉంటే, డ్రైనేజ్లకు వెళ్ళి కంపు కొడతా ఉంటే ప్రజలు అలా ఎలా ఉండాలి? దీనికి కదా వీళ్ళని కదా మనం సరిగ్గా చూసుకోవాల్సింది రాజ్యంలో రాజన్నప్పుడు. ఇక 31 మంది నిరుద్యోగ మహిళలకు కోర్టు ఉద్యోగాల పేరుతో టోకరా. మాయలేడి కేటుగాడిని కటకటాల వెనక్కి పంపిన తిరుపతి పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన డిఎస్పీ, అలాగే కేసు ఛేదించిన పోలీసులకు అభినందించిన ఎస్పీ శరత్ చంద్ర. ఇది చూడు, నేషనల్ హైవేనా లేక మురికి కూపమా? నిర్మాలంలో R&B అధికారుల నిర్లక్ష్యం. దుర్వాసనకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న వాహనదారులు. అలాగే నిర్మించిన డ్రైనేజీ నిర్మాణం లోపభూయిష్టంగా ఉన్నది. మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోతుందని స్థానికులు. అసలే మూల మలుపు ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రిదే బాధ్యత. మిర్యాలగూడ పట్టణ పరిధిలో ఈదులగూడ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ నిర్మాణం లోపభూయిష్టంగా చేయడంతో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి హైవే పక్కన ఏర్పాటు చేసిన డ్రైనేజీతో రోడ్డు మీదకి చేరి చెరువులా తలపిస్తుంది. R&B ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా సీసీ డ్రైనేజ్. మనం పర్యవేక్షణ ఏం చేస్తాం? మనం ఏసీల కింద 16 నంబరు 17 నంబరు వేసి ఏసీల కింద కూర్చోవాలి. అక్కడ అయ్యేది అవుతుంది. పట్టించుకుంటారా? నెలకు లక్షల జీతం తీసుకోవాలి, ఏసీల కింద కూర్చోవాలి. ఎవరు పర్యవేక్షించాలి ఇవి? ఇక్కడ చూడు, నేషనల్ హైవే దుర్వాసన తోటి కొట్టుమిట్టాడుతూ ఉంది. ఒకటే ఒక బండి అందులోకెళ్ళి పోవాలి. 2 సైడ్ రోడ్ ఇది. ఒకటే ఒక బండి అందులోకెళ్ళి పోనీకి వస్తుంది. ఈ వాసనతోటి, ఈ దోమలతోటి అన్ని రోగాలు వస్తూ ఉంటాయి. ఇవి కదా ఖర్చు పెట్టాల్సింది, ఇవి కదా శ్రద్ధ ఉండాల్సింది. వీటికి శ్రద్ధ లేదు. మనకు అందాల పోటీలకు శ్రద్ధ. ప్రతిభావంతులకు సన్మానం అభినందన. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం
మోహినికుంటలో 10 పరీక్షల్లో ఫలితాల్లో రాణించిన పట్లాటి అరుణ్ కుమార్ 500 పల్లాటి అరుణ్ కుమార్ 579, పి లిఖిత 564, పి అక్షిత 564, అనుపమ 563తో పాటు జె వైష్ణవి, శ్రీనిధి, ఎం అక్షయ, రామ్ చరణ్, తేజసాయి, చరణ్, శ్రావణ్య, అక్షయ, హరికృష్ణలను ఎంసెట్ లో 5000 ర్యాంకుకు సాధించిన బిల్లం సాయి చరణ్ ను ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 470కు 465 మార్కులు సాధించిన బి హేమంత్ ను బీఆర్ఎస్ శ్రేణులు కల్వకుంట్ల గోపాలరావు, మాజీ సర్పంచ్ వనజ ప్రముఖులతో పాటు వాళ్ళందరూ కూడా అభినందించారట. సంక్షేమ హాస్టల్లో మెరుగైన వసతులు, విద్యా సంవత్సరానికి ముందే ఏర్పాట్లు, అధికారులను ఆదేశించిన సిఎస్ రామకృష్ణారావు. ఇక సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సేవలు అందించడానికి తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పేసి కూడా సిఎస్ రామకృష్ణారావు గారు చెప్తా ఉన్నారు. ఇక రైతులకు మరి అది చెప్పడంలో ఉంటుందా చేష్టల్లో ఉంటుందా చూడాలి. రైతులకు వ్యవసాయంపై అవగాహన సదస్సు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇది ప్రజా ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి జిల్లా వార్తలు. దయచేసి ప్రతిరోజు కూడా మార్నింగ్ న్యూస్ నడుస్తూ ఉంటుంది. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి వాట్సాప్, ఫేస్బుక్ సపరేట్ అన్నిట్లో షేర్ చేసి దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని ఆదరించండి. ఏది ఏమైనా ప్రజల కోసమే ఈ ప్రజా వాయిస్ ఉంది. ప్రజల గొంతు కోసమే, ప్రజల గొంతునే మా గొంతుగా వినిపించడానికి ప్రజా వాయిస్ నడుస్తూ ఉంటది. కాబట్టి దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ప్రజా వాయిస్. నేను మీ పవన్.